Hi, this is Suresh Sriram, political analyst. రఘురామకృష్ణరాజు గారు RRR గారి కేసు ఏదైతే ఉందో ఆయన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో A4గా ఉన్న విజయపాల్ని లేటెస్ట్గా అరెస్ట్ చేయడం జరిగింది. గత కొంతకాలంగా ఆయన అనేక కోర్టుల చుట్టూ తిరిగాడు. నన్ను అరెస్ట్ చేయొద్దు, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. నిన్న సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఇక ఆయన అరెస్ట్ అనేది ఖాయం అనేది అందరికీ అర్థమైపోయిన విషయమే. సరే, ఈరోజు పోలీసులు విచారణకు పిలిస్తే పోలీసులు విచారణ చేయడానికి పిలిస్తే ఆయన వెళ్ళాడు. ఉదయం నుంచి దాదాపు 7 గంటల పాటు ఆయన విచారించిన తర్వాత ఇప్పుడే అరెస్ట్ చూపించారు. ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా చూపించారు. కస్టోడియల్ టార్చర్ పెట్టిన వాళ్ళలో ప్రథమ ముద్దాయి అంటే A4గా ఉన్నాడు ఈయన. కానీ ఈయన ఆధ్వర్యంలోనే పోలీసులు వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు ఆయన బర్త్డే రోజు ఆయన ఫంక్షన్ చేసుకుంటుంటే అక్కడి నుంచి ఆయన్ని తీసుకురావడం జరిగింది, హైదరాబాద్ నుంచి. సో ఆయన ఆధ్వర్యంలోనే ఈ మొత్తం వ్యవహారం అంతా జరిగిందన్న దాంతో ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో A1గా ప్రధాన ముద్దాయిగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. A2గా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఉన్నారు. A3గా అప్పటి CID చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారు. A4గా ఇప్పుడు లేటెస్ట్గా అరెస్ట్ అయిన విజయపాల్ ఉన్నారు. A5గా అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆవిడున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉచ్చు బిగిసినట్టు లెక్క. ఎందుకంటే కస్టోడియల్ టార్చర్ చేయడమే కాకుండా అసలు విచారణకు సహకరించకపోవడం అనేది విజయపాల్ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. నాకు తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు, ఎప్పుడో జరిగింది అని మాట్లాడాడు. పోలీసులు ఇంతకుముందు పిలిచినా కూడా సేమ్ అదే వాదాన్ని CID చీఫ్ సునీల్ కుమార్ కూడా చేస్తున్నారు. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగిన కేసు గురించి ఇప్పుడు ఏంటి అనేది ఆయన వాదన. సో అంటే 3 ఏళ్ల క్రితం అప్పటి నుంచి కేసులు పెట్టకుండా RRR గారు ఇప్పుడు కేసు పెట్టాడు. సో ఇది అంతా కూడా వ్యాలిడ్ కేసు కాదని చెప్పి ఆయన కూడా వాదించడం మొదలెట్టాడు. సో ఇవన్నీ విన్న తర్వాత సుప్రీంకోర్టు A4 విషయంలో ఆ వాదనలన్నీ పక్కన పడేసి అతనికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిందంటే వీళ్ళకి కూడా అదే వాదనతో ఉన్న సునీల్ కుమార్కి కానీ సీతారామాంజనేయులకు కానీ అదే పరిస్థితి వస్తుందనేది అందరూ అర్థం చేసుకోవచ్చు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రధానంగా కారణం ఏంటంటే కోర్టులో RRR గారు నన్ను కొట్టారు, కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పి కోర్టులో జడ్జి ముందు చెప్పిన తర్వాత జడ్జి గారు కూడా ఆ గాయాలని కాలు మీద ఉన్న గాయాలు చూసి గాయాలు కనబడుతున్నాయని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి చెక్ చేయమంటే జడ్జి గారు చూసిన తర్వాత కూడా అసలు ఏం గాయాలు లేవు అని చెప్పి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సర్టిఫై చేయడం జరిగింది. దాంతో రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ అప్పీల్ చేసుకుని హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఇంకొకటి జరిగిన తప్పు ఏంటంటే అప్పుడు నన్ను ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ హాస్పిటల్ విజయవాడలో ఉన్న రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కోరితే సరే అలా తీసుకెళ్ళండి అని చెప్పి పోలీసులకు చెప్పినా కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే తీసుకెళ్ళి రమేష్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకి కావాల్సిన విధంగా అప్పట్లో ఉన్న అధికారులందరూ ప్రెజర్ చేశారా, మరి ఏం జరిగింది అనేది తెలియదు. మరి ఆ సూపరింటెండెంట్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది సర్టిఫికెట్. అది ఫేక్ అని చెప్పి తర్వాత మిలిటరీ ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత మిలిటరీ హాస్పిటల్లో క్లియర్గా దెబ్బలు ఉన్నాయి, లేటెస్ట్గా తగిలిన దెబ్బలే ఉన్నాయని చెప్పి వాళ్ళు సర్టిఫికెట్ చేశారు. సో దీనివల్ల ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ దగ్గర నుంచి CID చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఫైనల్గా A1 ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది. సో అప్పుడు అందరికీ తెలుసు కస్టోడియల్ టార్చర్ చేయడం మాత్రమే కాదు, అసలు భయంకరంగా ఉంటుంది. అసలు ఆ రోజు రఘురామకృష్ణరాజు గారికి జరిగిన విషయం తెలిస్తే, ఎందుకంటే ఆయన కొద్ది రోజుల ముందే ఆయన హార్ట్కి ఆపరేషన్ చేయించుకున్నాడు. అలాంటి వ్యక్తి మీద గుండెల మీద ఎక్కి కూర్చుని పోలీసులు ఆయన టార్చర్ పెట్టారు. అంటే ఏదో రకంగా ఆయన గుండె ఆగిపోయి చచ్చిపోవాలనేది వాళ్ళ ఉద్దేశం. దానికి తోడు ఆల్రెడీ అప్పుడు గుంటూరు కలెక్టరు ఆల్రెడీ ప్రభుత్వ ఆసుపత్రికి ఫోన్ చేసి కార్డియాలజిస్ట్ 24 hours రెడీగా ఉండాలని చెప్పి ముందే ఒక లెటర్ పెట్టడం అనేది బయటపడింది. అంటే ఎవరికోసం ముందే ఎవరికో గుండెకి సంబంధించిన ప్రాబ్లం వస్తుందని
అసలు ముందే గుంటూరు కలెక్టర్ గట్ట తెలిసింది? ఇవన్నీ కూడా ఈ కుట్రకోణం అంతా కూడా రాబోయే రోజుల్లో బయటకు వస్తుంది. దానికి ప్రారంభంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా. ఏంటి ఇంత దారుణంగా ఒక ఎంపీ మీద ఇంత దారుణంగా జరిగితే అసలు చర్యలేవి లేవా అని చెప్పి. గత ప్రభుత్వంలో అసలు ఆ కేసుని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికి 5 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పటికీ ఒక ఫస్ట్ అరెస్ట్ అనేది జరిగింది. సో రఘురామకృష్ణరాజు గారు కూడా ఇంకా కాసేపు ఆగితే ఆయన కూడా రెస్పాండ్ అవ్వబోతున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సరే, ఆయన రెస్పాండ్ అవుతారా లేదా, ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి రెస్పాండ్ అవుతారా లేదా చూడాలి. బట్ ఆయన రెస్పాండ్ అయినా అవ్వకపోయినా కూడా ఆయన అంతకుముందే ఆ వివరాలన్నీ అందరికీ చెప్పున్నారు కాబట్టి, అనేక టీవీ ఛానల్స్లో ఆయన చెప్పున్నారు కాబట్టి, ఈరోజు జరిగిన దాని మీద ఆయన జస్ట్ ఏం జరిగిందన్న రెస్పాన్స్ మాత్రం ఇస్తారనుకుంటా. మరి ఏం చేస్తారో చూడాలి. ఏదైనా కానీ మొత్తానికి దేశంలోనే ఒక ఎంపీనే కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసు, సెన్సేషన్ సృష్టించిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో మొట్టమొదటి అరెస్ట్ జరిగింది. అది అప్పటి పోలీసు ఆఫీసర్ విజయపాల్. సో రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉందాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం వీడియో అందరికీ షేర్ చేయండి. మన ఛానల్స్ వేదాంత ఛానల్లో ఇలా పొలిటికల్ అంశాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలు, క్రికెట్కి సంబంధించిన అంశాలు, సినిమాలకు సంబంధించిన అంశాలు, అనేకమైన అంశాలు వస్తుంటాయి. సో వేదాంత ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇలాంటి పొలిటికల్ అంశాలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో పొలిటికల్ వేదాంత ఛానల్ని, వేదాంత ఛానల్ రెండింటిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.